జాతీయ భద్రతా రహదారి మాసోత్సవాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులు పలు కళాశాలలు పాఠశాలల ఎస్సీసీ ఎస్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక గాంధీపురం ప్రియాంక గార్డెన్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రధానంగా సౌకర్యవంతమైన ప్రయాణం సాగించాలనే లక్ష్యంతో జాతీయ రహదారిపై పలు సూచనల బోర్డులు ఏర్పాటు చేశారని, వాటి ప్రకారం వాహనాలు నడుపుతూ ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకూడదని, విలువైన ప్రజల ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీలను కూటమి ప్రభుత్వం 4 రోజుల పాటు నిర్వహిస్తూ అందరినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తోందని వివరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించామని తెలిపారు. ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు పాటించాలని చెబుతారని, అయితే పాటించాల్సిన బాధ్యత మాత్రం వాహనాల యజమానులదేనని గ్రహించాలన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, జి రామనారాయణ, ఎం రమణి కుమార్, ఏఎంవిఐ పివివిడి సాయి కుమార్, హోంగార్డులు, వైద్యురాలు డాక్టర్ పి మాధురీదేవి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ పురస్కరించుకుంటూ రాజమహేంద్రవరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారి ఆర్టీఓ గారు, అలాగే వారి యొక్క సిబ్బంది అందరూ కలిపి ఎన్ఎస్ఎస్ వారందరూ స్టూడెంట్స్ అందరి యొక్క సహకారంతో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రోడ్ల మీద మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ధరించడం దగ్గర నుంచి, స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం దగ్గర నుంచి, మనం తీసుకోవాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ వాళ్ళకి వారు సురక్షితంగా ఉంటూ ఎదుటివారిని ఇబ్బంది పట్టకుండా ఏ విధంగా డ్రైవ్ చేయాలన్న దాని మీద ఈ నేషనల్ సేఫ్టీ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు. 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ ఇబ్బందికరంగా ఉందో ట్రాఫిక్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఎంచుకొని ఎడ్యుకేట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరు కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారనో లేకపోతే ప్రాణాలు కోల్పోయారనో ఇబ్బందులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానివ్వకుండా ఉండే విధంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని మొన్న 16వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మేము దీన్ని షెడ్యూల్ ప్రకారంగా వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేసుకుని ఏ రోజు ఏం చేయాలి అనే దాని మీద మొన్న కలెక్టర్ గారి దగ్గర నిన్న కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అయింది. అలాగే మొన్న ఆటో డ్రైవర్లకి, అలాగే క్యాబ్ డ్రైవర్లకి కూడా అవగాహన కార్యక్రమాలు, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే స్కూల్ చిల్డ్రన్స్ కానీ కాలేజీ వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ హెల్మెట్లు ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలా వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి మొన్న మెడికల్ క్యాంప్ పెట్టాము, బ్లడ్ క్యాంప్, అలాగే వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా ఈ గవర్నమెంట్ టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదాలని బారిన పడకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది.